హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వాళ్ళ ఓఎస్డీ పైన నిన్న కేసు బుక్ అయింది. ఏసీబీ డిపార్ట్మెంట్ ఆయన ఓఎస్డీ పైన కేసు బుక్ చేసింది. ఇదే క్రమంలో తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు చాలామంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందని కానీ రకరకాల ఆలోచనలతో ఉన్నారు బయట ప్రజలు. కాకపోతే అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకు మినిస్ట్రీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ప్రెస్ మీట్లో తనే ఉండి అసలు సిటీలో మొత్తం నాదే రాజ్యం అన్నట్టుగా రాజ్యం వెళ్ళిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా బీఆర్ఎస్లో ఎందుకు కనుమరుగయ్యారు, ఎందుకు కనబడట్లేదు బీఆర్ఎస్ పార్టీలో? మొన్న చార్మినార్ దగ్గర కేటీఆర్ చేసిన ధర్నాలో కూడా అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోవడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు అడుగులు వేయబోతున్నారా, లేదంటే తన అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారబోతున్నారా? కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? ఈ మధ్య యాక్టివ్గా లేకపోవడంతో బోలెడన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. మొన్న చార్మినార్ దగ్గర కేటీఆర్ ఆందోళన చేపట్టినప్పుడు మొదట తలసాని రాలేదు. ఆ తర్వాత ఫోన్ చేసి రప్పిస్తే అలా వచ్చి ఆరోగ్యం బాలేదని చెప్పి వెళ్ళిపోయారట. ప్రత్యర్థులపై విరుచుకుపడే తలసాని ఇలా సైలెంట్ అయ్యేసరికి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. తలసాని ఫ్యామిలీకి రాజకీయంగా మంచి అవకాశాలే వచ్చాయి. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018లో మరోసారి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో తలసాని కుమారుడు సాయికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో కుమారుడిని గెలిపించుకోలేకపోయారు. బీఆర్ఎస్ ఓడినా సనత్ నగర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. కానీ ఇది వరకు ఉన్నంత హుషారు తలసానిలో కనిపించడం లేదని చెప్తున్నారు. కారణం ఏమై ఉండొచ్చు? తన కుమారుడు సాయికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలక కాబోలు. నిజానికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం మొదట్లో గట్టిగానే పట్టుబట్టారు. ఎందుకో ఆ తరువాత వెనక్కి తగ్గారు. బహుశా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరులో బీఆర్ఎస్ నిలబడలేదనుకున్నారో ఏమో. పైగా ఒకసారి ఓటమి పాలైన తన కుమారుడికి రెండోసారి కూడా ఓటమి ఎదురైతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకున్నారేమో. లేదా ఇంకేమైనా ప్లాన్ ఉందా? పైగా పద్మారావు గౌడ్ తరపున ప్రచారం చేసినా అంత యాక్టివ్ గా అయితే కనిపించలేదు. వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే వెళ్ళొచ్చారు. నిజానికి తలసానికి ఓ టెన్షన్ వెంటాడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతిని వెలికితీస్తోంది. ఇప్పటికే ఎంటర్ అయిన ఏసీబీ తలసాని మాజీ ఓఎస్డీ నిందితుడిగా చేర్చింది. అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నది తలసానినే. ఈ కేసు గాని తన మెడకు చుట్టుకుంటుందేమో అనే టెన్షన్ లో తలసాని ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పూర్వాశ్రమంలో వీళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన వారే. 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్న వారి లిస్ట్ లో తలసాని కూడా ఉన్నారా అని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవికి ఛాన్స్ ఉంటుందని, లేదంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కల్పించడం కోసమైనా పార్టీ మారాల్సి ఉంటుందని, లేదంటే గొర్రెల పంపిణీ స్కామ్ తన వైపు రాకుండా ఉండాలన్నా అదే పని చేయాలి. అందుకే ఈ మధ్య ఏ ఇష్యూలోనూ తలసాని పార్టిసిపేట్ చేయడం లేదని అంటున్నారు. మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, యాదవులకు అన్యాయం జరుగుతుందని నెత్తికొట్టుకునే సోకాల్డ్ రాజకీయ నాయకులు గొర్రెల పెంపకం సంబంధించి యాదవులకి జరుగుతున్న అన్యాయం విషయంలో ఎందుకు తలదూర్చడం లేదు? ఈ అన్యాయాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ అవినీతి కుంభకోణాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? చూడాలి.